హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మిసెస్ వరం కుకింగ్ ముచ్చట్లు. ఈరోజు దాబా స్టైల్‌లో చికెన్ ఫుల్ గ్రేవీ కర్రీ అండి. ఎలా చేయాలో చూద్దాము. జీడిపప్పు నూకని ఒక 50 గ్రాములు తీసుకొని ఇలా 3, 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఈ జీడిపప్పు నూక కర్రీస్ పాయింట్‌లో కూడా వాడతారండి. కిరాణా షాపుల్లో అడిగితే ఇస్తారు. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందామండి. 50 గ్రాములు వచ్చేసి అల్లం, 100 గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాను. దానిలోకి ఒక స్పూన్ షాజీరా, యాలకులు 3, లవంగాలు వచ్చేసి ఒక 5, దాల్చిన చెక్క 2, 3 వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. తర్వాత 5 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వచ్చేసి ఒక 3 పెద్దవి తీసుకొని ఈ విధంగా ఆనియన్ చాపర్లో వేసి నేనైతే కట్ చేసుకుంటున్నానండి. మీరు కూడా చాకు పెట్టి చాలా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. అస్సలు ఆనియన్స్ కర్రీలో కనిపించవండి. గ్రేవీ బాగుంటుంది. ఆల్రెడీ మనం నానబెట్టుకున్న జీడిపప్పు నూకని ఒక మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకుందామండి. నేనైతే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్న జార్ ఉంది కదా, దానిలోనే వేసుకుంటున్నాను. దీనిలో ఒక మీడియం సైజు 2 టమాటాలు వేసుకోవాలండి ప్యూరిటీ కోసం. ఇలా మెత్తని పేస్టు రెడీ చేసుకోవాలి. ఈ జీడిపప్పు టమాటా ప్యూరీ కర్రీలోకి చాలా బాగుంటుందండి. నేనైతే చికెన్ వచ్చేసి ఒక 750 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. ఈ చికెన్ని 3, 4 సార్లు మంచినీళ్ళు పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. మనం ఎంత కడిగినా కూడా చికెను నీసు స్మెల్ లాగా వస్తుందండి. అలా రాకుండా ఉండాలంటే ఒక కల్లుప్పు హాఫ్ స్పూను, పసుపు హాఫ్ స్పూను, మెంతిపిండి వేయాలండి. మెంతిపిండి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం చికెన్లో మెంతిపిండి వేస్తామో అసలు నీసు వాసనే రాదండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇలా శుభ్రంగా మరొకసారి ఫైనల్గా కడుక్కోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే రైస్ కుక్కర్ వాడుకుంటున్నానండి. మీరు స్టవ్ మీద కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఇలా రైస్ కుక్కర్లోకి నేను తీసుకొని మరొకసారి కల్లుప్పు ఒక స్పూను, హాఫ్ స్పూన్ పసుపు, మెంతిపిండి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసి బాయిల్ చేసుకుంటున్నానండి. అసలు కర్రీలో వాటర్ అసలు వేయకూడదండి. ఈ వాటర్తోనే మనం కర్రీ చేసుకుంటాము. చూశారు కదా, ఇలా బాయిల్ అవుతాయి. 10 నిమిషాల పాటు బాయిల్ చేయండి. తర్వాత ఒక మందపాటి బాండీ పెట్టుకొని ఒక 5 పెద్ద స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. చూసారా కర్రీలో వాటర్ ఎలా వచ్చాయో. ఇలా ఆనియన్స్ చూసారా ఫుల్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. తర్వాత వాటర్ వేయకుండా ఈ చికెన్ ముక్కలు ఉంటాయి కదండి, ఆల్రెడీ ఈ చికెన్ ముక్కలే వేసుకోవాలండి. అస్సలు వాటర్ పోయకూడదు. ఇలా చికెన్ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి కలపాలండి. ఒక 10 నిమిషాల పాటు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం జీడిపప్పు టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, అది వేసుకొని మళ్ళీ 10 నిమిషాల పాటు బాయిల్ చేయాలండి. ఈ ముక్కలకి మొత్తం గ్రేవీ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే దీనిలో నుంచి ఆయిల్ వస్తుంది కదండి, అప్పుడు ముక్కకి బాగా ఈ గ్రేవీ పడుతుందండి. తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాము. చూశారు కదా, ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న చికెన్ నుంచి వాటర్ వచ్చాయి కదా, ఆ వాటర్ని యూజ్ చేసుకుంటున్నానండి. ఈ వాటర్లో కూడా సాల్ట్ ఉంటుంది. మనం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకుందామండి. చూసారుగా ఫైనల్గా ఎలా కుక్ అవుతుందో. ఫుల్ గ్రేవీగా చికెన్ అనేది ఉడుకుతూ ఉంది కదా అండి. అస్సలు విడిగా వాటరే పోయలేదండి. నేను ఆల్రెడీ ఆ చికెన్లోనే వాటర్ యూజ్ చేసుకున్నాను. నేను తయారు చేసిన గరం మసాలా వేసానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ చికెన్ మసాలా పౌడర్ ఉంది, చెక్